హలో ఫార్మర్స్, వెల్కమ్ టు మహాలక్ష్మి అగ్రో ఛానల్. ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక మనం టాపిక్లోకి వెళ్తే, నా ఫస్ట్ టాపిక్ జనవరి 15 తర్వాత టమాటా ధరలు ఎలా ఉండవచ్చు. టాపిక్లోకి వెళ్ళబోయే ముందుగా మనం గత నెల రోజులుగా టమాటో రేట్లు ఒకసారి పరిశీలిస్తే డౌన్ఫాల్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. డిసెంబర్ 6వ తేదీ పలమనేరు మార్కెట్ యార్డ్లో 15 కిలోల బాక్సు 1000 రూపాయలు అమ్మింది. ఆ తర్వాత డిసెంబర్ 15వ తేదీకి 150-200 రూపాయలకి పడిపోయింది. ఒక్కసారిగా ఎవరు ఊహించిన విధంగా ధర పతనమైంది. ఇక జనవరి 15 తర్వాత టమాటా ధరల విషయానికి వస్తే పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. మనకు యావరేజ్గా అయితే 15 కిలోల బాక్సు 100 నుంచి 200 రూపాయల వరకు అమ్ముతుంది. 100 రూపాయల నుంచి 200 రూపాయలు అమ్మే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మనకు సరుకు పెరిగినా కూడా ఈ ధరలు అయితే పలికే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ఇక మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే, ఫిబ్రవరిలో టమాటాలు నాటొచ్చా? ఇప్పుడు టమాటాలు నాటితే గిట్టుబాటు ధర దొరుకుతుందా? దీనికి నా సమాధానం, నాటాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే నాటండి. మనకైతే మినిమం ధరలు దొరికే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. అదేమిటంటే, నార్త్ ప్రాంతాలైన లాతూర్, శివపురి, రాయ్పూర్, నాసిక్ ఇటువంటి ప్రాంతాల్లో మార్చ్ ఎండ్కి టమాటా సరుకు ఖాళీ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. మార్చ్ ఎండ్కి నార్త్ సైడ్ టమాటా ఖాళీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇప్పుడు నాటుకుంటే మనకి టమాటాలు మార్చ్ ఎండ్కి శాంపుల్ పడే అవకాశం ఉంది. మార్చ్ ఎండ్కి కటింగ్కి వస్తాయి కాబట్టి అప్పుడు నార్త్ సైడ్ సరుకు ఖాళీ అయితే గిట్టుబాటు ధర అమ్మే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు పెట్టుబడి వీలైనంత వరకు తగ్గించుకొని మేనేజ్ చేసుకుంటే కొంచెం లాభాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంది. సో మీకు నాటాలని ఇంట్రెస్ట్ ఉండి తక్కువ పెట్టుబడితో పంటని పొందగలుగుతామంటే ఈజీగా మీరు నాటుకుని లాభాలు పొందవచ్చు. ఇది నా వ్యక్తిగత అనాలిసిస్ మాత్రమే. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫార్మర్స్.